నమస్తే, నేను సిరి. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో అంతకు మించి జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఏపీలో మద్యం కుంభకోణం గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో అయితే శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే చాలా వివరంగా ఎంత జరిగింది ఏంటి అనేది అయితే మనకి వివరించడం జరిగింది. దీని మీద ఆరా తీయడానికి అమిత్ షా గారు పిలిపించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద అంటే ఏం అసలు ఎలా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు సార్? మరి పార్లమెంటు వేదికగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం అంశాన్ని దేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో మద్య నిషేధం చేస్తాను అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం వాగ్దానాన్ని గాలి కుదిలేసి ఆయన పూర్తి స్థాయిలో మద్యాన్ని ప్రభుత్వ ఆదాయ వనరు కన్నా కూడా తన సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారనేది మనకి కళ్ళ ముందు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల ఎవిడెన్స్లతోటి చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పురంధరేశ్వర్ గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అటువంటి ప్రయత్నం చేసిన పురంధరేశ్వర్ గారిని నాటి వైసీపీ నాయకత్వం ఎంతగా దూషించిందో మన కళ్ళ ముందు ఉన్న అనుభవం. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు స్వయాన ఏ కంపెనీలకి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేశారో, ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఆ కంపెనీ యాజమాన్యం ఎవరు, ఎవరికి ఆయాచిత లబ్ధి చేకూరుస్తున్నారనే అంశాలు మీడియా ముఖంగా తేడతలం చేయడం జరిగింది. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ మాటున వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది గత కొన్ని సంవత్సరాలుగా వింటూ వచ్చాం మనం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అంటే అసెంబ్లీలో మద్యం అక్రమాల మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్లో ఆయన చాలా విస్తుగొలిపే అంశాలు చెప్పడం జరిగింది. అప్పటికే కొంత ప్రాథమిక విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ విచారణలో తేడతెల్లమైంది ఏంటి అంటే, బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి తాను ఏ డిస్టిలరీ నుంచి ఎంత క్వాంటిటీ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనేది ఒక స్క్రిప్ట్ ప్రకారం, అంటే అప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మొత్తాన్ని రాష్ట్రంలో లేకుండా చేసి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కీలక నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న డిస్టిలరీస్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఆ ప్లేస్ చేసిన ఆర్డర్స్కి కూడా కార్టన్కి ఇంతని, అంటే మద్యం భాషలో మాట్లాడాలంటే కేసు, లిక్కర్కి అయితే కేసు కిందని, లిక్కర్లో కూడా బ్రాండ్ కింద బట్టి అది 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు వేరీ అవుతూ ఉంది. అలాగే బీర్కి అయితే ఇంత అని చెప్పని మామూలు రూపంలో వసూలు చేశారు అని చెప్పని. బ్రోరేజెస్ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉన్న ఒక మహిళ ఏ రోజుకు ఆ రోజు బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆ రోజు ప్లేస్ చేసిన ఆర్డర్స్ తాలూకా ఏ డిస్టిలరీ నుంచి ఏ బ్రాండ్ ఎంత ప్రొక్యూర్ చేశారు అనే వివరాలని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక పర్టికులర్ అసైన్మెంట్ మీద నియమించబడ్డా. ఏంటి ఆ పర్టికులర్ అసైన్మెంటు? డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసే బాధ్యత నగదు రూపంలో వసూలు చేయాలి. ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని, అతనికి షార్ట్ ఫామ్లో అతనికి కసిరెడ్డి రాజు అని పిలుస్తాం, అతనికి అప్పచెప్పటం. ఆ అప్పచెప్పిన బాధ్యతను అతను నిర్వహిస్తూ డిస్టిలరీస్ నుంచి మామూలు వసూలు చేయటం, ఆ వసూలు చేసిన మామూలని అతను మిథున్ రెడ్డికి అప్పచెప్పటం, మిథున్ రెడ్డి ద్వారా అసలు సిసల బాసుకి ఆ డబ్బు చేరటం. ఈ విధమైన ఒక యంత్రాంగాన్ని నడిపించారు, వసూళ్ల పర్వాన్ని కొనసాగించారు. సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 3,000 కోట్ల రూపాయల వరకు మామూలు దండుకున్నారు అని చెప్పని ఇప్పుడు ప్రభుత్వం నియమించిన సిట్టు విచారణ చేసి, ఆ విచారణ చేసిన సందర్భంగా బ్రోరేజెస్ కార్పొరేషన్లో పనిచేసిన అధికారి సత్యప్రసాద్ అని ఆయన మేజిస్ట్రేట్ గారి ముందు 164 స్టేట్మెంట్ నమోదు చేశాడు. అంటే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనేది నిర్ధారణ అయింది. మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి అధికారికంగా కొనుగోళ్లు చేసిన
మద్యం క్వాంటిటీ మీద చేతులు మారిన మామూలు గురించి అదే 3,100 కోట్లు ఉంది. కానీ ఇదే డిస్టరీస్ వాళ్ళు బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండా ప్రభుత్వ మద్యం షాపులకి డైరెక్ట్గా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సప్లై చేశారు. ఇవాళ బ్రోరేజెస్ కార్పొరేషన్ కనుక డిస్టరీస్ నుంచి ఒక బాటిల్ ప్రొక్యూర్ చేస్తే దాని ఖరీదు 100 రూపాయలు అయితే డిస్టరీకి 16 రూపాయలు చెల్లిస్తే 84 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రూపంలో సమకూరుతుంది. కానీ బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండా డైరెక్ట్గా షాప్కే సప్లై చేస్తే 100కు 100 డిస్టరీకి మిగిలిపోద్దిగా. మరి 100కు 100 డిస్టరీకి మిగులుతుంది అని అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఆ పర్టికులర్ షాపులో పనిచేసే సేల్స్ బాయ్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికార వ్యవస్థ ఉంటుంది. ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంతమంది మౌన ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటారా? డిస్టరీస్ వాళ్ళు అంతంత సొమ్ము చేసుకుంటూ ఉంటుంటే అంటే ఏంటి? వాళ్ళ ఆశీస్సులతోటే డిస్టరీస్ ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. అమ్మి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించే అవసరం లేకుండా 100కు 100 రూపాయలు వీళ్ళకే మిగులుతున్నాయి కాబట్టి దాన్ని ఎవరి వాటా వాళ్ళు పంచుకున్నారు. 654 షాపుల్లో ఈ ఎన్డీపీఎల్ అమ్మారు అని చెప్పని ప్రభుత్వం వైట్ పేపర్ ద్వారా నిర్ధారణ చేసింది. ఇది ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన ఇంకా 654 షాపులు అనేది. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఎన్ని షాపుల ద్వారా అమ్మారు, ఎంత క్వాంటిటీ అమ్మారు, అసలు డిస్టిలరీస్ ఎంత ప్రొడ్యూస్ చేశాయి, ఆ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఎంత సప్లై చేశారు, సప్లై చేయకుండా ఎంత స్టాక్ వాళ్ళ దగ్గర మిగిలింది, దాన్ని ఏ సందర్భంలో ఏ షాప్కి మూవ్ చేశారు, ఈ వివరాలన్నీ కూడా విచారణలో నిర్ధారణ అవుతూ ఉన్నాయి. ఆ డిస్టిలరీ ఆ ప్లాంటు ఎంత కరెంటు వినియోగిస్తే ఎంత లిక్కరు ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుద్ది అనేది అసెస్మెంట్ ఉంటుంది. కానీ ఎంత కరెంటు బిల్లు వాళ్ళు చెల్లించారు అనేది, ఆ మెషినరీ ఎంతసేపు రన్ అయింది, మరి అంత కరెంటు వినియోగించి మెషినరీ అంతసేపు రన్ అయితే ఇంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాల్సిన దాంట్లో బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఇంతే కదా సప్లై అయింది, మిగిలిన క్వాంటిటీ ఏం చేశారు, ఇవన్నీ విచారణలో నిర్ధారణ అవుతూ ఉన్నాయి. అంటే ఇందాక మీరు చెప్పినట్టు సార్, అంటే కేసుకి ఇంత అని చెప్పేసి ఓన్లీ అది మాత్రమే జరిగింది, ఇంకా మిగతాది ఏం జరగలేదు. మీరు 99,000 కోట్లు అని చెప్తున్నారు ఎంపీ గారు, కానీ అంత జరగలేదు. 3,000దే ఇంత జరిగింది. అది కూడా ఏంటంటే అది కుంభకోణం కాదు, మామూలు వసూలు చేశారు. ఇంకా అంటే నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్రైబ్, లంచం తీసుకున్నారు అంతే, అంతకు మించింది ఏం లేదన్నట్టు కొన్ని ఛానల్స్లలో అది వస్తుంది సార్. దాని మీద మీ ఇక్కడ 3,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నది దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇక్కడ ఒకటి వాస్తవం, 100కి 100 రూపాయలు ఎన్డీపీఎల్ అమ్మకాలు జరిగాయి అనేది వాస్తవం. ఈ ఎన్డీపీఎల్ అమ్మకాలు ఎంతటి స్థాయిలో జరిగాయి, ఏ బ్రాండు ఏ షాపులకి ఎంత సప్లై చేయబడింది, ఈ సప్లై చేసిన ఈ మందు ద్వారా అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు ఎవరెవరికి ఎంతెంత స్థాయిలో పంపకాలు జరిగింది అనేది విచారణలో నిర్ధారణ అవుద్ది. ఇదే అంశాలు నిన్న పార్లమెంటు వేదికగా మనం పదే ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఒక పీనట్తో సమానం. వేల కోట్ల రూపాయలు హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఫ్రా కంపెనీల పేరిట, బినామీ కంపెనీల పేరిట ఎన్ సునీల్ రెడ్డి అనే అతని ద్వారా దుబాయ్కి వేల కోట్ల రూపాయలు తరలించడం జరిగింది అని చెప్పని ఒక పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు వేదికగా వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కనుక కాకుండా ఉంటే సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, సభను తప్పుదో పట్టించినందుకు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న మిథున్ రెడ్డి కూడా అదే సభలో సభ్యుడు కదా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లేవనెత్తిందే కనుక అసత్యం అయ్యి ఉన్నట్టయితే మరి దాని మీద మిథున్ రెడ్డి వేగంగా స్పందించుండాల్సింది కదా. ఇవి అసత్య ఆరోపణలు, మా పార్టీ మా ప్రభుత్వానికి ఎటువంటి అవినీతి మార్గాలు లేదు అని చెప్పని నిర్ధారణ చేసి చెప్పాలి కదా. చెప్పలేదు అని అంటే, ఇప్పటి వరకు దానికి కనీసం కన్నడ కూడా రాలేదు అని అంటే మౌనం అంగీకారంగానే భావించాలి. మన మౌనం అర్ధాంగీకారం అంటారు, అర్ధాంగీకారం కాదు, ఇక్కడ అంగీకారంగానే భావించాలి. ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు కదా సార్. అసలు ఇది వీళ్ళు ఎవరైతే అంటే ఎంపీ గారు మాట్లాడింది ఇది అంటే అబద్ధం అని చెప్పట్లేదు, అసలు అట్లాంటి జరగలేదని చెప్పట్లేదు. అంటే ఆలోచనలో పడ్డారా, లేకపోతే ఇంట్లో నుంచి ఎట్లా తప్పించుకోవాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలనేది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, అందులో డౌట్ లేదు. ఒకటైతే వాస్తవం,
జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో లిక్కర్ కుంభకోణం మాటున వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. ఈ జరిగిన అక్రమాల విషయంలో ఏమంటున్నారు ఇవాళ? ఇవన్నీ పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారు సరే, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఇవన్నీ తెలియదా? ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఎంటర్ అయ్యి అక్కడ విచారణ జరిపినప్పుడు, సిబిఐ విచారణ జరిపినప్పుడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేజ్రీవాల్ గారి నుంచి అందరిని అరెస్టులు చేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ మద్యం గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ కూడా పదే పదే ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కదా అని చెప్పని ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. ఇక్కడ కేంద్ర పెద్దల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడబడుతున్నాడు అని చెప్పని కూడా ఆరోపించే వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆ విధంగా చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏదో లావకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ వేదికగా ఆయన ప్రయాసపడతా ఉన్నాడు తప్ప కేంద్ర పెద్దల ఆశీస్సులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అని చెప్పని రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కేంద్ర పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి టెయింటెడ్ రాజకీయ నాయకుడికి మద్దతుగా నిలబడి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పరువు పణంగా పెట్టుకోవడానికి వాళ్ళు కూడా సాహసించరు. గతంలో అతనుకున్న సంఖ్యాబలం ప్రాతిపదికగా పార్లమెంట్లో వాళ్ళ బిల్లులకి అతను మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కొంత యాక్సెస్ అతనితో ఉంటే ఉండుండొచ్చు, కొంతవరకు వాళ్ళ నుంచి అతనికి సహకారం అందితే అందుండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితులు మారాయి. ఇవాళ అతను ఘోరంగా ఓడిపోయి ఉన్నాడు. అతని రాజకీయ ప్రత్యర్థుల మద్దతుతోటి కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటప్పుడు ఇప్పుడు తమ కూటమి పార్టీలకి ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి అతను చేసిన తప్పులు, నేరాలు, అరాచకాలు, అక్రమాలు బాహాటంగా పార్లమెంటు వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సందర్భంలో అతనికి అండగా నిలబడే సాహసం ఏ రాజకీయ పక్షం చేయదు, ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం అక్రమాల మీద, మద్యం కుంభకోణం మీద ఖచ్చితమైన విచారణ జరిగి తీరుతుంది. స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ అవ్వటం ఖాయం. అతని పాత్ర నిర్ధారణ అవుతూనే కఠినమైన శిక్షలకు కూడా గురికాటం ఖాయం. ఇవాళ మన కళ్ళ ముందే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారు ఎన్ని నెలలు జైల్లో ఉండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చారో చూసాం మనం. అటువంటి సందర్భంలో ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాటు దక్కుతుంది, ఆయనకి ఎవరో కేంద్రంలో అండగా ఉంటారు అని చెప్పని ఆశించినా అది 100% సత్యదూరం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా విచారణకు సహకరిస్తారు, తప్పుని వెలికితీసే ప్రయత్నం చేస్తారు, దోషులను చట్టం ముందు ఎక్స్పోజ్ చేస్తారు, వారికి కఠినమైన శిక్షలు పట్టడానికే ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తారనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.